సో ఇప్పుడు బాధ ఉందంటే ఉంది, దాన్ని నో చెప్పడానికి లేదు. కానీ దాని మూలం ఎక్కడుంది? మన అప్బ్రింగింగ్లో ఉంది. మన చిన్నప్పటి నుంచి మనకి అన్ని విషయాలు చెప్పారు కానీ జీవితాన్ని పరిచయం చేసే అంశాలు చెప్పలేదు. దానికి కారణం ఏంటంటే వాళ్ళకు కూడా తెలియదు కాబట్టి. తెలియదు. ఆశ్చర్యం ఏంటంటే డ్రైవింగ్ వచ్చిన వాడే డ్రైవింగ్ నేర్పిస్తున్నాడు, వైలిన్ వచ్చిన వాడే వైలిన్ నేర్పిస్తున్నాడు. కానీ ఎలా పెంచాలో తెలియకుండా పిల్లలు పెంచేస్తున్నారు. ఎవ్వరికి తెలియదు ఎలా పెంచాలో. అతిపెద్ద జోక్ అది. అన్ని విధాల ఇంకా పెయిన్ కూడా అంటే మనం లాస్ అయినప్పుడు పెయిన్ అనేది కూడా అదే కదా. అదే అంటే మనం ఏది లాస్ అవుతున్నాం. పెళ్ళికి ముందే ట్రైనింగ్ ఇవ్వాలంటారు పుట్టినప్పటి నుంచే. అంటే ఇప్పుడు ఇంతకుముందు అనుకున్నట్టు ఒక వస్తువు మీద అటాచ్మెంట్ వస్తుంది ఇనిషియల్లీ. సో ఒక బొమ్మ పోతే బట్టలు చింపుకొని ఏడ్చడం చూసాం మనం. సో వాడికి ఎక్స్ప్లెయిన్ చేసి ఒక బొమ్మ నువ్వే పడేయి, ఏమి కాదు, బీ సెన్సిటివ్. ఇప్పుడు నువ్వు కావాలని పడేస్తున్నావు కానీ నెక్స్ట్ బొమ్మ కొనుక్కో, ఎప్పుడన్నా అది పోయినా పగిలిపోయినా ఇరిగిపోయినా, పోనీ వేరే వాళ్ళు పోగొట్టినా వాళ్ళని ద్వేషించకు, ఏమీ కాదు అని మనకి ఎర్లీ ఏజ్లో కనుక చెప్పి ఉంటే ఇంత బాధ ఉండేది కాదు. అబ్సల్యూట్లీ నో. సో ఈ భాషలో ఈ రెండు పదాలు చాలా మిస్లీడ్ చేసినాయి మానవ సమాజాన్ని, అటాచ్మెంట్ అండ్ డిటాచ్మెంట్. ఐ హ్యాపెన్ టు మెట్ ఎ ప్రొఫెసర్, అతను ఇంకా వెరైటీగా చెప్పాడు. అటాచ్డ్ అటాచ్మెంట్, డిటాచ్డ్ అటాచ్మెంట్, అటాచ్డ్ డిటాచ్మెంట్ అండ్ డిటాచ్డ్ డిటాచ్మెంట్ అన్నాడు. నేను అన్న ఇది ఒక పోయిటరీ లాగా ఉంది, ఏదో భజగోవిందం భజగోవిందం గోవిందం భజగోడ. సో ఇదంతా భాషతో వచ్చిన చిక్కు. ఫ్రాంక్లీ స్పీకింగ్, దెర్ ఈజ్ నో అటాచ్మెంట్, తద్వారా దెర్ ఈజ్ నో డిటాచ్మెంట్. అంటే అటాచ్మెంట్ లేదు అంటే ఏ విధంగా? అంటే సరిగ్గా అర్థం చేసుకుంటే, ఓకే, ఇప్పుడు నేను డిటాచ్డ్గా ఉంటున్నా అన్నది ఒక రిస్ట్రైన్. అది అంటే నువ్వు అణుచుకుంటున్నావు. నేను అటాచ్ అవ్వకూడదు అంటే భయపడుతుంది. సో ఇప్పుడు నేను చెప్తున్నది ఏంది, లైఫ్ యొక్క మూలం తెలిస్తే నీదర్ యూ హ్యావ్ అటాచ్మెంట్స్ నార్ డిటాచ్మెంట్స్. ఉన్నది ఉన్నట్టు చూస్తున్నావు. సాక్షి అంటే అటాచ్మెంట్ అండ్ డిటాచ్మెంట్కి పూర్తి బియాండ్. సద్గురు ఒక మాట చెప్పాడు, అంటే అందులో విషయం ఉంది, ఎవరు చెప్పినా విషయం ఉంది. అదేమిటి? ఒక వ్యక్తిని చూస్తావు, ఆ వ్యక్తి నీకు నచ్చలేదు, ఆ వ్యక్తి కళ్ళలోకి వస్తే ఇట్లా దయ్యంలాగా అనిపిస్తాడు, నచ్చలేదు కనుక. ఒక వ్యక్తి నచ్చింది, ఆ వ్యక్తి కళ్ళలోకి వస్తే చాలా తను ఉన్నదానికంటే అందంగా, సౌమ్యంగా, సుకుమారంగా కనిపిస్తుంది. సో ఈ రెండు తప్పే. ఆ అమ్మాయి ఎలా ఉందో అలా నువ్వు చూడటమే లేదు. సో మనకి అదొక్కటి తెలియదు కాబట్టి ఇంకా రకరకాల ఫిలాసఫికల్ సపోర్ట్ అంతా కావాలి. అంటే చూడడం అంటే ఇక్కడ లాంగ్వేజ్ ఆపాలి, చూస్తే అయిపోతుంది. ఓకే, సి డిస్క్రిప్షన్ అనేది ఒకటి ఏమిటో తెలుసుకోవడానికి మాత్రమే, ఎమోషనల్ అవ్వడానికి కాదు. మనం డిస్క్రైబ్ చేస్తున్నాం, అది ఒక విషయాన్ని నీకు పరిచయం చేసే ఒక కమ్యూనికేషన్ వరకు మాత్రమే. డిస్క్రిప్షన్తో అటాచ్మెంట్ ఎందుకు? సో ఇన్ఫర్మేషన్ ఈజ్ నథింగ్ బట్ ఇన్ఫర్మేషన్, దాంతో అటాచ్మెంట్ ఎందుకు అనేది. అది ఎమోషన్ ఎట్లా వస్తుంది, ఇదే మనం తెలుసుకోవాల్సింది. ఇప్పుడు ఇక్కడున్న ఏ వస్తువు అయినా ఈ క్షణం మనకే సంబంధం లేకుండా ఉంది, కానీ అనుకుంటే ఏదో ఒక వస్తువు మన జీవితాన్ని నాశనం చేయొచ్చు. జస్ట్ దానికి మనకు మధ్యన ఎమోషన్ వస్తే సరిపోతుంది. ఎంత ఎమోషన్ వస్తే అంత ప్రత్యేకంగా దాన్ని చూస్తా. ఎమోషన్ అంటే నథింగ్ బట్ మీరు దూరమే ఉన్నారు కానీ మనసుతో పట్టుకుంటున్నారు ఒక దాన్ని. క్లచింగ్. ఐ థింక్ లైక్స్ అండ్ డిస్లైక్స్ అంటే లైక్ చేయడం వల్ల దాన్ని అది ఓకే, అది అండర్స్టాండబుల్. ఏదైనా మీరు ఫిజికల్గా పట్టుకోకపోయినా సైకలాజికల్ యు ఆర్ హోల్డింగ్ అప్ ఆన్ సంథింగ్. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తా. మా బాబు ఫిజికల్గా నాతో ఉండడు, 14-15 years నుండి అబ్రాడ్లో ఉన్నాడు. సో పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే పర్వాలేదు అనుకుంటే చెయ్యి. అదే పర్వాలేదు.
అయితే ఎప్పుడన్నా ఫోన్లో ఏదన్నా ఒక మాట అంటే మళ్ళీ ఎంతమంది ఎన్నన్నా కానీ నేను పట్టించుకోను. అది. బాధపడతాను అనమాట. సో ఇది మనిషికున్న ఒకనొక ఏమంటారు మిస్అండర్స్టాండింగ్ అంతే. నా ఇది ఎలా ఉంటుంది, బాడీ సత్యం, మనసు కాదు. ఒక కట్టె తీసుకొని ఎవరు తొడ మీద కొట్టినా వాత పడుతుంది, సత్యము కాబట్టి. మా అబ్బాయి కొడితేనే పడుతుంది అనేది లేదుగా. కానీ మా అబ్బాయి అంటేనే నాకు మైండ్ డిస్టర్బ్ అవుతుంది, వేరే వాళ్ళంతా పట్టించుకోవట్లేదు. బికాజ్ వాళ్ళంతా నా వాళ్ళు కాదన్న ఒక స్పష్టత ఉంది, ఇతను నీవాడు అన్న ఒక అబద్ధపు స్పష్టత ఉంది. ఎవ్వరు నీ వాళ్ళు కాదు, దిస్ ఈజ్ ట్రూత్. నీవు తప్ప ఎవరు నీ వాళ్ళు కాదు. మళ్ళీ ఇంకొకటి, ఇప్పుడు ఎప్పుడో ఒకసారి 15 డేస్కి ఒకసారి ఫోన్ చేసినా హ్యాపీ ఫీల్ అవుతాడు, మంచిగా అనిపిస్తుంది. ఒక ఈరోజు పొద్దున్నే ఒక జోక్ అయింది ఇక్కడ. ఇప్పుడు ఇట్టుంది, వాడు బొమ్మ వేస్తున్నాడు కదా, దానికి ప్రొజెక్టర్ కనెక్ట్ చేయాలని నా ఐప్యాడ్ ట్రై చేస్తే 1/2 అవర్ పట్టింది, కనెక్ట్ కాలేదు. రకరకాలుగా ప్రయత్నం చేస్తే కనెక్ట్ అయింది, మస్తు సంతోషమైంది మాకు. ఊరికి కనెక్ట్ అయితే ఏ సంతోషం ఉంది? అనుకోగానే జాబ్ వచ్చింది, సంతోషం లేదు. హీరోయిన్ని లైక్ చేసావు, వచ్చేసింది కారు వేసుకుని, సంతోషం లేదు. కానీ మీరు అలా ఉంటారని నేను అనుకోలేకపోయా. ఎట్లా? కాసేపు అయిన తర్వాత కనెక్ట్ అయితే మీకు హ్యాపీనెస్ వచ్చింది అంటున్నారు. నేను అట్లా చెప్పాను, జోక్ చేశాను, నాకు కాదు. ఓకే, అది నాకు ఒక చిన్న రిలీఫ్ వస్తుంది కదా, ఇలాగే ఉంటుంది లైఫ్ అని చెప్పాను వాళ్ళకి. అంటే 1/2 అవర్ తర్వాత కనెక్ట్ అవ్వగానే అమ్మయ్య భలే కనెక్ట్ అయింది అనిపిస్తుంది. ఈ 1/2 అవర్ని పట్టించుకో, కనెక్ట్ అయితే కనెక్ట్ అయిన తర్వాత ఏం చేయాలో అది చెయ్యి. నాకు ఇమ్మీడియట్గా థాట్ కూడా వస్తుంది, నేను ఎందుకు ఇలా ఉన్నాను. 15 డేస్ తర్వాత చేస్తే ఒక లాంటి హాయ్ హ్యాపీనెస్, ఆ ఫీలింగ్ మళ్ళీ ఇమ్మీడియట్గా రియలైజేషన్ వస్తుంది. ఇది మరి ఎట్లా ఏమి అని క్వశ్చన్ చేసుకుంటాను. నిజానికి అవసరం లేదు. ఇప్పుడు నిజంగా మీరు ఆ సాక్షిభావం ఎస్టాబ్లిష్ అయితే యూ బికమ్ ఎమోషన్లెస్. ఇది చాలా వింతగా అనిపిస్తుంది అందరికీ. లేక లేక అబ్బాయి వస్తే నువ్వు కిచెన్ నుంచి బయటకు కూడా రాలేదు, ఫస్ట్ టైం యూఆర్ యాక్చువల్లీ రికగ్నైజింగ్ ద పర్సన్. అందుకే ఎమోషన్ లేదు. మన చేయి పట్ల మనకి ఏ ఎమోషన్ ఉండదు, చూడగలుగుతాం స్పష్టంగా, అట్లా అన్నిటినీ చూడగలుగుతాం. ఇది కొన్ని సంవత్సరాల నుంచి సర్వీస్ చేస్తూనే ఉంది. దీనికి ఇవ్వాలి పద్మశ్రీ. పద్మశ్రీ విల్ బి అవార్డెడ్ టు ద లెఫ్ట్ హ్యాండ్, ద గ్రేటెస్ట్ సర్వీస్ టు ద మ్యాన్ కైండ్. అసలు ఎడమ చేయి చేసినంత సహాయం ఈ మనిషికి ఎవరు చేయరు. కరెక్ట్. అది ఒక చిన్న సెటైర్లు, అంటే చేయలేదు. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పాడంట, నా బాడీ అంతా పని చేయకపోయినా పర్వాలేదు, మేక్ షూర్ మై లెఫ్ట్ హ్యాండ్ ఈస్ ఇన్ వర్కింగ్ కండిషన్. డాక్టర్కి అర్థమైంది అది, ఎందుకంటే అతనికి లెఫ్ట్ హ్యాండ్ ఉంది, ఇతనికి లెఫ్ట్ హ్యాండ్ ఉంది, బోత్ ఆర్ లెఫ్ట్ హ్యాండర్స్. సో నా అబ్జర్వేషన్ ఏంది అంటే, కృష్ణమూర్తిని ఒకసారి ఒక వ్యక్తి అడిగాడు, మీరు దేంట్లో ఇరుక్కుపోవద్దు అంటున్నారు, కానీ నేను అబ్జర్వ్ చేసిన మీ లైఫ్ స్టైల్ని గమనించిన, కాస్త రీసెర్చ్ చేసిన, మీరు ఎక్కడికి వెళ్ళినా ప్యాంటు షర్ట్ నీట్గా ఇస్త్రీ చేసి ఉండాలి, షూ నీట్గా పాలిష్ చేసి ఉండాలి, అలా లేకపోతే మీరు విసుక్కుంటారట, లేదా మీరే చేసుకుంటారట, మీ కారు మీరే కడుక్కొని నీట్గా ఉంటేనే వస్తారట. సో మరి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ మీ? నేను కూడా అవే చేస్తున్నా. అంటే అప్పుడు కృష్ణమూర్తి చెప్పింది నేను 2005-6 ప్రాంతంలో అప్పుడప్పుడే వింటున్నా, నాకు చాలా కరెక్ట్ అయినా ఒక్క మాటకి. కృష్ణమూర్తి ఒకటే ప్రశ్న అడిగాడు, నువ్వు ఇలాగైనా వేసుకో స్వామి బట్టలు, ఆ బట్టలు ఇరుక్కుపోయావా నువ్వు అని అడిగాడు. ఇంతే, ఇంతకు మించి ఇక వేరే ఆధ్యాత్మిక ప్రవచనం అక్కర్లేదు. ఈ బట్టలు వేసుకున్నావు, దీంట్లో నువ్వు ఇరుక్కున్నావా, ఫ్రీగానే ఉన్నావా? నేను చెప్తున్నా, ఈ బట్టలో నేను ఫ్రీగానే ఉన్నా. ఇది ఎవరికి వాళ్ళు చెప్పవలసిందే. సో ఇప్పుడు అటాచ్మెంట్ ఎక్కడ వస్తుంది? పెళ్లి చీర కట్టుకున్నప్పుడు ఇరుక్కుపోతుంది అందులో. పెళ్లి చీరకి నువ్వు ఒక ఎమోషన్ జోడిస్తావు. నాకు తెలిసిన ఒక పర్సన్ ఉంది, ఎప్పుడు గొడవ పెళ్లి చీర విషయంలో.
బయటికి వెళ్తా అంటే వాళ్ళ అత్తమ్మ పెళ్లి చీర కట్టుకోమంటారు. ఈమెకి ఇష్టం లేదు. హస్బెండ్ ఫోర్స్ చేస్తాడు. దాంతో చాలా పెద్ద గొడవ అవుతుంది. ఈమె కట్టుకున్నంతసేపు ఎప్పుడు ఎంజాయ్ చేయదు. దెర్ ఇస్ ఆల్వేస్ ఫిక్షన్. నాకు ఒకసారి ఫోన్ చేసింది. నేను ఆమెకి ఏం చెప్పానంటే, అది భూమి నుంచి మాయమైతే ఎంత బాగుండు అన్న. అంతే నేను చెప్పింది. ఆశ్చర్యం ఏంటంటే తను మాయం చేసింది. అంటే వారం రోజులు దాన్ని విపరీతంగా వాడమని చెప్పాను. ఇక్కడ మడత పెట్టు, అక్కడ మడత పెట్టు, ఆ పెళ్ళికి వేసుకుపో, ఈ పెళ్ళికి వేసుకుపో. వాళ్ళు ఆశ్చర్యపోయేంత ఎంజాయ్ చేసి ఒకరోజు కనిపిస్తలేదని చెప్పు. నువ్వు మాయం చేయదాన్ని. మాయమైపోయింది. ఇప్పుడు గొడవ అవుతుంది కదా మరి. ఏమన్నా కానీ మాయమైంది అది. దానికి ఒక గ్రౌండ్ ఒక 6 months, ఒక 6-7 days ప్రిపేర్ చేసింది. కపుల్ ఆఫ్ ఫంక్షన్స్. ఓకే. నాకు నిజంగా చాలా నచ్చుతుంది ఇది. అత్తయ్య ఇది మీ దగ్గర జాగ్రత్త పెట్టండి, అమ్మో ఇది పోతే నేను తట్టుకోలేదు. అది మాయమైన తర్వాత అందరికంటే తనే ఎక్కువ బాధపడ్డాను. యాక్టింగ్ 100%. కుటుంబం బాగుంది, సంసారం బాగుందంటే నటనలు బాగున్నాయని. నటన లేకపోతే ఏ 2 మైండ్స్ ఒకవేళ ఇద్దరికి జ్ఞానోదయం కలిగితే, ఇద్దరు ఒకరినొకరు ఇంటర్ఫియర్ చేసుకోరు కనుక అక్కడ ఏ ప్రాబ్లం రాదు. అలా ఒక్క ఫ్యామిలీ అయినా ఉంటుంది. ఉండదు. మనసుతో అసాధ్యం. అసాధ్యం. ఇద్దరు మనుషులు లేరు. 2 ఆలోచనలు ఉన్నాయి, 2 సిద్ధాంతాలు ఉన్నాయి, 2 తరహాల లాజిక్లు ఉన్నాయి, 2 రకాల జీవన విధానాలు ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క గురువు ఇష్టం. ఎక్కడ సారూప్యత ఉండదు. అక్కడక్కడ అవసరాల కోసం ఇవన్నీ పక్కన పెట్టి కలుసుకుంటారు. కౌగిలింత కానీ శృంగారం కానీ. మళ్ళీ అది అయిపోగానే మళ్ళీ వేసుకుంటారు. అవన్నీ వేసుకొని మళ్ళీ చూసుకుంటారు. సో ఆలోచన లేదా అటాచ్మెంట్ ఇట్లాంటి వాటిని అర్థం చేసుకునే పద్ధతిని ఏదైనా తీసుకో, మళ్ళీ ఇప్పేసి క్యారీ చేయొద్దు. ఎన్నిసార్లు తీసుకుంటావో అన్నిసార్లు వదలడం మర్చిపోవద్దు. మళ్ళీ నేను తీసుకుంటా తర్వాత. ఇప్పుడు మనం చేసేది మన కంచం. ఎలాగో లైఫ్ అంతా తినేది ఉందో సంకలం పెట్టుకొని తిరగం కదా. ప్రతిరోజు అనివార్యం, ఎక్కడ పోయినా కంచం ఉండాల్సిందే. ఎన్నిసార్లు అయినా తీసుకోవాలి, పెట్టాలి, తీసుకోవాలి, పెట్టాలి, తీసుకోవాలి, పెట్టాలి. అట్లాగే ఒక మనిషితో ఉన్న సంబంధం మొదలుపెట్టు, ఎండ్ చేయి, టాటా బాయ్ బాయ్ చెప్పు. మొదలుపెట్టు, ఎండ్ చేయి, టాటా బాయ్ బాయ్ చెప్పు. రేపు ఆ మనిషి డిసప్పేర్ అయిపోయింది, ఏ బాధ లేదు. బికాజ్ యు ఆర్ నాట్ క్యారీయింగ్ హిమ్. క్యారీ చేయట్లేదు. అది మెల్లిమెల్లిగా అలవాటు చేస్తున్నాం. అలవాటు ఏం లేదు ఇందులో. అలవాటు ఏముంది? ఇప్పుడు మీరు కంచాన్ని ఏ రోజు కడిగి ఆడక పెడుతున్నారు, ఇందులో అలవాటు ఏముంది? అదొక జీవన విధానం అంతే. ఇప్పుడు దానికి ఏమిటి? ఇప్పుడు మనం మీరే అనుకోండి, మెట్లు దిగిపోతూ నన్ను మర్చిపోండి. దెన్ యు ఆర్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. క్యారీ చేయదు. నేను మిమ్మల్ని మర్చిపోతా, మీరు నన్ను మర్చిపోండి. మళ్ళీ ఎప్పుడో 2-3 నెలలకు గుర్తొస్తే ఫోన్లో మాట్లాడుకుందాం, ఏదో వీడియో కాల్ ఉంది, ఏదో ఇలా కలవచ్చు. మళ్ళీ ఫస్ట్ టైం కలిసినంత ఉత్సాహం కలుసుకుందాం, మళ్ళీ కొత్తగా మాట్లాడుకుందాం. ఏ గతం లేదు. మళ్ళీ బాయ్ చెప్పినప్పుడు ఏమో ఈ రేపే నైట్ భూకంపం వచ్చి అందరు చనిపోవచ్చు. ఎప్పుడు ఎవరికి బాయ్ చెప్పినా చివరి గుడ్ బాయ్ చెప్పు. తెలియదు రేపు కలుస్తారో లేదు. లోపల అనుకో, ఇట్ మే బి ద లాస్ట్. మేబీ నీ సైడ్ నుంచి లాస్ట్ కావచ్చు, లేదా వాళ్ళ సైడ్ నుంచి లాస్ట్ కావచ్చు. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఒక చిన్న కథ ఉంది. ఏదో కారణం వల్ల మంత్రిని జైల్లో వేశాడు, ఊరేశాడు. అంటే ఊరి శిక్ష ప్రకటించాడు. భార్య ఏడుస్తూ ఉంది. మహారాజు భార్య కూడా అన్నది, నీకు అతనితో చాలా అటాచ్మెంట్, అతని వల్ల చాలా యుద్ధాలు గెలిచావు, మంచివాడు. ఏదో చిన్న ఈగో ఇష్యూ వచ్చి నువ్వు అతనికి ఊరేస్తావా? రాజాజ్ఞ అంటే అట్లే ఉంటుంది. మరి ఏదో పెద్ద కారణం దొరికితే తప్ప నేను దాన్ని తప్పించలేను. కానీ అలాంటివి ఏం కనిపిస్తలేవు. సో రేపు ఎర్లీ మార్నింగ్ ఊరి. సో మహారాజు బాధపడుతుంటే చివరి కోరిక తీర్చాలి కదా. అందరికైతే సైనికుడు ఎవరు అడుగుతారు, నీకు ఇష్టమైన మంత్రి కాబట్టి నువ్వే వెళ్ళి అడుగు. సరే అడుగుతాను, బాధేస్తుంది, బట్ ఏదేమైనా నేనైతే ఎన్నిక తీసుకోను, అది క్లియర్. నా క్రెడిబిలిటీ పోతుంది. ఆ మంత్రి వైఫ్ ఊర్లో ఏడుస్తుంది, అందరూ ఓదాడుస్తుంది. ఎందుకంటే కరెక్ట్ ఒక 3 hours అయితే ఊరి పడుతుంది అక్కడ. ఇప్పటిలాగా లైవ్ టెలికాస్ట్ లేవుగా. మహారాజు గుర్రం వేసుకుని పోయాడు. అంతవరకు గంభీరంగా ఉన్న మంత్రి ఆ గుర్రం దిగుతున్న రాజును చూడగానే ఏడ్చడం మొదలుపెట్టాడు. గుండెలు బాదుకొని ఏడుస్తుంది.
అప్పుడు రాజు చాలా డిస్టర్బ్ అయిపోయి, నువ్వు ఒక యోధును అనుకున్నా, ఇంత పిరికివాడు అనుకోలేదు నేను. చావు వస్తుందని ఏడుస్తున్నావు నువ్వు. అరే పిచ్చోడా, చావడం గురించి ఎవడు భయపడుతున్నాడు? నువ్వు అసలు ఆ గుర్రం ఎక్కి ఎందుకు వచ్చినావు నాకు అది చెప్పు. నడుచుకుంటూ వస్తే అయిపోయి హాయిగా మరణిస్తుంటే. ఇప్పుడు నా జీవితంలో ఎప్పుడు కోలికలను దెబ్బ కొట్టినావు. నాకు ఉరేసినందుకు నీ మీద కోపం లేదు, ఈ గుర్రం మీద వచ్చినందుకు కోపం. అంటే మహారాజు ఆశ్చర్యపోయి ఈ ఊచల యువతలు కూర్చొని గుర్రానికి నీ బాధకి ఏం సంబంధం అని అడిగాడు. అంటే కొత్త యాంగిల్ స్టార్ట్ అయింది. నేను మీ దగ్గర మంత్రిగా చేరే ముందు హిమాలయాల్లో కఠోర తపస్సు చేసి ఒకానొక గురువు దగ్గర ఎంతో సాధన చేసి గుర్రాన్ని ఎగిరించే ఒక శక్తి నేర్చుకున్నాను, ఒక విద్య. అలాంటి గుర్రం నాకు తారసపడలేదు. అందుకే నాకు లైఫ్ బోర్ వచ్చి మీ దగ్గర జాయిన్ అయినా. అవసరం కోసం యుద్ధాలు చేశాను, గెలిపించాను. నాకు లైఫ్ మీద ఆసక్తి లేదని గుర్రం ఎగిలే అని నా కోరిక. అలాంటి లక్షణాలు ఉన్న గుర్రం కనబడలేదు నాకు. ఫస్ట్ టైం ఆఫ్టర్ వెరీ వెరీ లాంగ్ టైం ఈ గుర్రం అలాంటి లక్షణాలతో. అంటే అప్పుడే సో ఇంకో 3 అవర్స్లో నేను మరణిస్తున్నాను. ఇది నా బాధ. నా విద్య డిసప్పేర్ అయిపోతుంది. గుర్రాన్ని ఎగిరిస్తావు నువ్వు అన్నాడు. ఎగిరిస్తా స్వామి, కానీ ఏం లాభం? సరే ఎంత టైం పడుతుంది? 2 years నేను మళ్ళీ సాధన చేయాలి, కానీ ఆ గుర్రం నాకు కావాలి. సరే 2 yearsలో నువ్వు గుర్రాన్ని ఎగిరించు, అంతవరకు నీకు సర్వీలెన్స్ ఉంటుంది, అందరు నీ మీద నిఘా పెడతారు, నువ్వు వెళ్ళొచ్చు అంట. మరి 2 years నాకు జీతభత్యాలు నాకు ఇవ్వాలి. నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని ఉన్నాయో అవన్నీ ఇవ్వబడతాయి. నువ్వు ఇంకోటి రానవసరం లేదు, ఐ విల్ టేక్ అనదర్ మంత్రి. బట్ నువ్వు గమనించబడుతుంటావు ఎప్పుడు. బీ కేర్ఫుల్. నువ్వు మోసం చేస్తే అక్కడికన్నా తలగిరిపోతుంది. నేను ఎందుకు మోసం చేస్తానని, ఎలాగో 2 ఏళ్ల తర్వాత చచ్చిపోతా అని తెలుస్తూనే ఉంది. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ అని గుర్రం వేసుకొని ఇంటికి వెళ్ళబోతుండగా ఇంట్లో అందరూ ఓదారుస్తున్నారు భార్యని. ఆశ్చర్యపోయింది. గుర్రం వేసుకుని హస్బెండ్ వస్తున్నాడు. ఇది కళారాజ్యమా? నిజమే. అందరు వెళ్ళిపోయారు. మరి ఇద్దరు కౌలించుకొని మాట్లాడుకుంటున్నారు. ఏమైందంటే ఇలా చెప్పాను. అప్పుడు ఆమె సీరియస్ అయింది. నువ్వు దరిద్రునివి, నువ్వు ఏనాడు ఈ హిమాలయాలు పోలేదు నాకు తెలుసు, చిన్నప్పటి నుంచి ఇద్దరం కలిసే పెరిగితిమి, అబద్ధం చెప్పినట్టు. మంత్రి అంటేనే అది. ఏం చెప్తే నేను బతికి బయట కడుతున్నా ఆలోచిస్తూనే ఉన్నా. వాడు చివరి అవకాశం ఇచ్చాడు, పడ్డాడు. మరి పడ్డవాడివి 2 ఏళ్ళని ఎందుకు చెప్పినావు? 20 ఏళ్ళు అనొచ్చు కదా. 20 అంటే వాడు అవకాశం లేడు. ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది. అంటే ఎంతవరకు పట్టుకోవాలి అంతవరకే పట్టుకోవాలి. అంతకెక్కువ అనుకో నమ్మడు. మరి 2 ఏళ్ళ లోపు నువ్వు ఎగిరిస్తావా? ఎగిరిగలేను. మరి ఏమిటి సొల్యూషన్? ఏంటి? పిచ్చిదానా, ఈ 2 ఏళ్ళు తిరిగేలోపు నేను చచ్చిపోవచ్చు ఏదో కారణం వల్ల, గుర్రము చచ్చిపోవచ్చు, మహారాజ్ చచ్చిపోవచ్చు, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. లేదా ఈ రాజ్యాన్ని ఇంకోటి ఆక్రమించుకోవచ్చు. 2 ఏళ్ళు అంటే చాలా ఎక్కువ సమయం. ఈ కథ ఎండింగ్ ఏంటంటే అందరూ చచ్చిపోయారంట రకరకాల కారణాల వల్ల. సో లైఫ్ అట్లే ఉంటుంది. మనం ఇట్లా అనుకుంటాము, అట్లా అనుకుంటాము, అట్లా చేయాలనుకుంటాం, పోరాడాలనుకుంటాం, సాధించాలనుకుంటాం. యువర్ యాక్చువల్లీ డైయింగ్ ఈచ్ మూమెంట్. సో ఎవరిని పట్టించుకోకుండా, ఎవరిని క్రిటిసైజ్ చేయకుండా, వాడి పనిలో వాడు లీనమైన వాడు అదృష్టం కదా. ఏం సాధిస్తాడు మనిషి? నాకు నిజంగా ఎవరన్నా కొట్లాడుతుంటే నాకు అర్థం కాదు. ఈ ఫైట్ వల్ల వాళ్ళు ఏం సాధిస్తున్నారు? ఏం సాటిస్ఫై అవుతుంది వాళ్ళలో? జస్ట్ నేను అనే భావన కాస్త నేను గెలిచాను, నేను కాబట్టి ఇట్లాంటివి కొంచెం బూస్ట్ అయితే అంతే. ఏముండదు సాధించేది. అందులో లర్నింగ్ లేదు, ఒక రొమాన్స్ లేదు, ఒక అందం లేదు, ఒక హార్మోనీ లేదు, ఏమీ లేదు. ఎందుకో మనిషి అట్లా లైఫ్ గురించి తెలియకే అప్పుడు అన్ని చోట్ల అన్ని చర్చిస్తున్నారు. జీవితానికి అత్యంత ముఖ్యమైన శృంగారం చర్చిస్తలేరు. జీవితానికి అత్యంత ముఖ్యమైన ఆలోచన స్వభావాలు చర్చిస్తలేరు. అన్ని చర్చిస్తున్నారు. చీరలు, నగలు, ఫుడ్, సినిమాలు, రాజకీయాలు, ఎవ్రీథింగ్ ఈజ్ బీయింగ్ డిస్కస్డ్. అన్నిటికంటే ఇంపార్టెంట్ లైఫ్ గురించి తెలియాలి. అసలు ఈ భూమి మీదకి వచ్చింది ప్రతి చోట ఎక్స్పీరియన్స్ ఉంటేనే, తెలిస్తేనే కదా మనం. అదే లైఫ్ అంటే థాటే. ఆ థాట్ యొక్క మూలం. అంటే ఈ మినిట్ని ఎంజాయ్ చేయకుండా ఆ నిమిషంలో పిచ్చి పిచ్చిగా ఉండి ఒక 1 month తర్వాత ఆ రోజు మనం చాలా బాగుండే అంటారు. మా ఫ్రెండ్స్ కలుస్తారు కదా, నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఆ టైంలో పిచ్చి ఏ విధంగానూ ఉంటారు, అది ఆ మూమెంట్ ఎంజాయ్ చేయరు.
మళ్ళీ ఒక 2 నెలలు 6 నెలల తర్వాత మనం అక్కడ పోయినాం ఎంత బాగుండే కదా, కానీ ఆ రోజు ఏముండదు. అన్నీ పాతవి గుర్తు చేసుకోవడం, క్రిటిసైజ్ చేయడము, వాళ్ళ మీద వీళ్ళతో మాట్లాడడము, మాటలు థాట్ రావాలి పోవాలంతే మూలం అంతే. ఆగిపోతున్నాయి కదా. అది మీరు ఆపుతున్నారు. ఏవి ఆగవు, అది ఎలా? మీ ఛాయిస్ వల్ల ఆగుతాయి అంతే. కృష్ణమూర్తి లైఫ్ అంతా చెప్పింది ఇదే పాపం, చెప్పలేకపోయాడు. ఈ ఫెయిల్డ్ అట్టర్లీ. చివరిలో ఫ్రస్ట్రేట్ చచ్చిపోయాడు. అంటే అందమైన ఫ్రస్ట్రేషన్, మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అట్లా, ఆ టైప్ ఫ్రస్ట్రేషన్, కోపం కాదు. నా మైండ్లో నేను క్రియేట్ చేసుకున్న ఛాయిస్ ఏదైతే ఉందో, ఎంపిక, ఆ ఎంపిక వల్లనే ఆలోచన వచ్చి కూర్చుంటుంది. ఇప్పుడు మీకు శ్రీదేవి ముక్కుపులు ఇష్టం అనుకో, అది మీరు ఎంచుకున్నారు. అలాంటిది ఎక్కడ కనిపించిందో మీరు చూస్తారు. అది ఇష్టం ఎందుకు వస్తుంది అంటే దానికి ఏదో మూలం, ఇన్ఫర్మేషన్. అంటే లైక్ చేయడానికి ఇన్ఫర్మేషన్ కాదు కదా, అంటే ఇన్ఫర్మేషన్. కొన్నిటికే నేను చెప్పేది లైక్ గురించి కాదు. ఛాయిస్ వేరు, ఇష్టం వేరు. హస్బెండ్తో ఉండటం చాలా మందికి ఇష్టం ఉండదు, బట్ ఛాయిస్ అది. ఛాయిస్ అనేది ఇష్టాలకు అతీతం. ఇష్టాలు వేరు, అవి తాత్కాలికమైనవి. ఇష్టాలు కొన్ని నచ్చుతాయి కదా, అంటే అక్కడ ఆగిపోతుంది ఆలోచన. ఇప్పుడు కొన్ని చూసినప్పుడు నచ్చుతుంది, ఎందుకంటే ఛాయిస్ వల్లనే మీరే ఎంచుకున్నారు దాన్ని. నేనే అంటే అన్కాన్షియస్ గా చేస్తున్నాం అని నా ఆలోచన. అన్కాన్షియస్ గాను కాన్షియస్ గాను, వేరెవర్ దేర్ ఇస్ చాయిస్, అక్కడ థాట్ అనేది ప్రగాఢమవుతుంది, నిలిచిపోతుంది. అంటే ఇది ఎలా ఉంది, ఒక సరస్సులో 1000 పూలు కొట్టుకుపోతున్నాయి. మీకు బ్లాక్ కలర్ పువ్వు ఉంటే ఇష్టం అని ఛాయిస్ ఉంది, ఒక్క పువ్వు తీసుకోవట్లేదు. అనుకోకుండా బ్లాక్ పువ్వు వచ్చింది. ఇప్పుడు దీనికి సంబంధించి ఎన్ని మానసిక ప్రక్షిప్తాలు ఉన్నాయి చూడండి. దొరికిందా అంతులేని ఆనందం, దొరికినట్టే దొరికి మిస్ అయిందా అంతులేని బాధ, మీకు దొరికే ఫ్లవర్ ఇంకోటి తీసుకున్నాడా ఈర్ష్యాద్వేషాలు వచ్చి. ఇదే లైఫ్ అంటే. అంటే వాసనల వల్ల పట్టుకుంటాం దాన్ని. ఇదంతా పాత మెట్ట సిద్ధాంతాలు అవన్నీ. వాసన ఎందుకు ఉండొద్దు? వాసన మంచిది. ఇప్పుడు ఈ ఆ ఓల్డ్ స్పిరిచువల్ టాక్ టెక్స్ట్ అలాంటివి ఏమి లేవు మేడం. ఎన్ని జన్మలు ఉన్నా ఇదే మైండ్ ఉంటే అయిపోయాయి. రెండోది, ఒకవేళ జన్మ తీసుకుంటే మెమరీ ఉంటుందా ఆత్మకి అంటే ఉండదు. తద్వారా నీకు జన్మ గుర్తే ఉండదు. తద్వారా డజంట్ మ్యాటర్ హౌ మెనీ. ఇప్పుడు నువ్వు రేపు పొద్దున్న నిద్రలేస్తే ఈరోజు అంతా మర్చిపోతున్నావు అనుకో, ఇక డజంట్ మ్యాటర్. రేపు పొద్దున మళ్ళీ నీకు నామకరణం చేయొద్దా మొత్తం మర్చిపోతే? అంటే నేను విన్నంత వరకు ఆత్మకి జన్మ ఉండదు, మనస్సు జన్మ తీసుకుంటుంది అని విన్నాను నేను. అంటే ఇప్పుడు మన మనసులో ఎన్నో కోరికలు ఉంటాయి, ఈ జన్మలో తీర్చుకోకుంటే ఆత్మ ఎప్పటికీ ఉంటుంది, దానికి సంబంధం లేదు మనసు. ఆ మనస్సుకు కావాల్సిన కోరికలు తీర్చుకోవడానికి ఆ సూక్ష్మ శరీరం మనస్సు కలిసి ఆ మదర్ ఊంబుని వెతుక్కుంటుంది అని విన్నా. ఓకే అయ్యిండొచ్చు, కానీ నా సింపుల్గా తేల్చి పడేసే విషయం ఏంటంటే జీవితానికి ప్రపంచంతో ఏ సంబంధం లేదు. అది కరెక్ట్. ప్రపంచం మనం క్రియేట్ చేసుకున్నది. ఆకలి మీరు క్రియేట్ చేసుకోలేదు, నిద్ర మీరు క్రియేట్ చేసుకోలేదు, పుట్టుక మరణాలు మీ చేతులు లేవు, వీర్యకణాలు అండాలు మీ చేతులు లేవు, ఋతుస్రావాలు మీ చేతులు లేవు, ఏవి మీ చేతులు లేవు, చేతులు లేదు. ఒక్కటి మీ చేతులు ఉంది, బ్రీత్. దానికి మొత్తానికి సంబంధం ఉందని తెలుసుకున్నాడు బుద్ధుడు ఫస్ట్ టైం ప్రామాణికంగా. ఓ నాకు కొంచెం కోపం వస్తే బ్రీత్ వేరే ఉంది, ఫస్ట్ టైం ఈ రికగ్నైజ్డ్. నేను ప్రశాంతంగా ఉంటే బ్రీత్ బాగుంది, నా కోపం వచ్చింది, నేను వర్క్ చేసిన కోపం మీద కాదు, నా బ్రీత్ని ఆర్గనైజ్ చేస్తే కోపం పోతుంది తెలిసింది. బుద్ధుడు ప్రామాణికంగా ఈజ్ ఎ బ్రీత్ సైంటిస్ట్. అయితే ప్రపంచంతో సంబంధం లేదు కనుక ప్రకృతికి సంబంధించినవే నిన్ను బతికిస్తుంది. డబ్బు వల్ల బతకవు, నీ పద్మశ్రీ వల్ల బతకవు, దేని వల్ల బతకవు, శ్వాస వల్ల నువ్వు బతుకుతున్నావు. తద్వారా
మెమరీ అనే కాంటెక్స్లో ప్రకృతిపరమైన మెమరీస్ ఏమున్నాయి మనకు చెప్పు. ఎందుకంటే జన్మ ఎప్పుడు ప్రకృతిపరంగానే తీసుకుంటుంది, ఏ ప్రాణైనా. ప్రపంచం తర్వాత దూరుతుంది. ప్రపంచం అనేది మనిషి క్రియేట్ చేసింది లాటర్ డేట్లో ఎంటర్ అయ్యే ఒక డైమెన్షన్. అది పుట్టుకతోనే ఇంగ్లీష్ మాట్లాడిన వాళ్ళు లేడు, పుట్టుకతోనే అన్ని విషయాలు తెలిసిన వాళ్ళు లేడు. తర్వాత మనం నింపాలి కదా. కానీ పుట్టుకతోనే తిన్న పిల్లలు ఉన్నారు, పుట్టుకతోనే నిద్రపోయిన పిల్లలు ఉన్నారు. ఇన్బిల్ట్ అయ్యి వచ్చినవి నీవి. సో ఆత్మ ఎన్నిసార్లు జన్మ తీసుకున్నా, మనసు ఎన్నిసార్లు జన్మ తీసుకున్నా అది అలాగే జన్మ తీసుకున్నా. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇట్. ఒకవేళ మనసుకు రకరకాల కోరికలు ఉండి అది జన్మ తీసుకుంది, నువ్వు ఒక 1.5 months 2 months ఒక పేరు తలుచుకోకపోతే మర్చిపోయే అవకాశం ఉంది. అట్లాంటిది నువ్వు జన్మ తీసుకున్నావు, ఈ జన్మలో చాలా కోరికలు నువ్వు తీర్చుకోలేదు. రజనీకాంత్ సినిమా ఫస్ట్ షో చూడాలన్న కోరిక తీరకుండా చచ్చిపోయినావు. ఇప్పుడు నువ్వు నెక్స్ట్ జన్మ దేనికోసం తీసుకోవాలి? రజనీకాంత్ ఫస్ట్ షో చూడాలని తీసుకోవాలి. అప్పుడు రజనీకాంత్ లేకపోతే అంటే ఆల్వేస్ డిస్క్రిపెన్సీ. నీ కోరిక ఉన్నట్టు నువ్వు జన్మ తీసుకున్న తర్వాత అట్లా ప్రపంచం ఉండదు కదా. సో ప్రపంచం ఎవాల్వ్ అవుతుంది, నువ్వు వెనకబడిపోతలేవు ఎవ్రీ టైం. రెండోది, నువ్వు పుట్టావు, సరే అలాంటి కోరికలతో పుట్టావు, కానీ పుట్టినప్పుడు అవేం గుర్తులేవుగా, గుర్తులేవు. ఇప్పుడు ఆల్మోస్ట్ 5-6 years వరకు నీ మైండ్ ఎవాల్వ్ అయిన తర్వాతనే నీకు గుర్తొచ్చినాయి అనుకుందాం. అప్పుడు ప్రపంచం అట్లుండదు. సో గత జన్మలో లేదా గతంలో మెమరీ జ్ఞాపకం పెట్టుకున్నంత మెమరీ చిప్ రిస్టోర్ అయింది అనుకుందాం. 100% రిస్టోర్ అయిందని గ్యారెంటీ ఏంటి? ఇప్పుడు నా ఫోన్ నెంబర్ ఉంది, 10 నెంబర్లు ఉంది, 7 నెంబర్లు గుర్తున్నాయి నీకు. సరిపోదు నీ జన్మంతా ఇంకా 3 నెంబర్లు కనుక్కోవడానికి. సో ఇది మనిషిని పక్కదో పట్టించే, మనిషి యొక్క పొటెన్షియల్ దెబ్బతీసే సిద్ధాంతాలు. ఎవరైతే చాతగాని వాళ్ళు ఉన్నారో దే ఆర్ లైక్ దిస్ థింగ్స్. ఇప్పుడు యూట్యూబ్లో సో మెనీ ఛానల్స్ ఉన్నాయి, lakhs of people చూస్తారు. జాతకాలు చెప్పే వాళ్ళని చూస్తారు, జ్యోతిష్యాలు చెప్పే వాళ్ళని చూస్తారు. అంత పనికిరాని మెట్ట ఫిలాసఫీని గొప్పలుగా గ్లోరిఫై చేసి చెప్పే వాళ్ళని చూస్తారు. బికాజ్ నీకు సూదింగ్ ఉంటుంది. వాడు నేర్చుకోమని చెప్తలేండి. అక్కడ నువ్వు చేసేది ఏం లేదు, భజన చేసినట్టు. ఇప్పుడు నేను చెప్తున్నది నువ్వేదో చేయవలసి ఉంది, తద్వారా నీకు విముక్తి వస్తుంది తప్ప నమ్మడం వల్ల రాదు. ఇంత ఏదో చేయడం కాదు, చాలా రైట్ థింగ్ చెప్తున్నారు మీరు. లైఫ్ ఎంత రైట్ థింగ్ అంటే ఒక్క సాక్షి భావన వస్తే ముక్తి వచ్చేది. అది చూసుకోవచ్చు డే టు డే లైఫ్లో. హౌ పీస్ఫుల్ జీవన్ ముక్తి, హౌ పీస్ఫుల్ యువర్ మైండ్ ఈస్. ఇంకా చాలు, ఇంకా అయిపోయింది. అది లైఫ్ అంటే. అప్పుడు లైఫ్ని జీవించాలి, అది అసలు కావాల్సింది. లైఫ్ అంటే నేర్పియాల్సింది ఇది అంతే. ఇది మీరు చేయగలిగారండి. అసలు మీరు లైవ్ ఎగ్జాంపుల్. అంటే అది అత్యంత తేలికైన విషయంగా చూస్తున్నాను నేను. అంటే దీనికి ఇప్పుడు సాక్షిని అర్థం చేసుకోవడానికి గురువు అక్కర్లే, ఈ సాంప్రదాయాలు అక్కర్లే. అసలు ఆధ్యాత్మికతకి వీటికి సంబంధమే లేదు. ఆధ్యాత్మికతకి దేశాలకు సంబంధం లేదు, ఆధ్యాత్మికతకి పుస్తకాలకు సంబంధం లేదు. అనవసరంగా పెట్టుకున్నాం మనం. నీకు ఇప్పుడు సాక్షిగా ఉన్నావు, నీకు జీవితం అర్థమైంది. ఇప్పుడు నువ్వు ఎంత అన్వేషిస్తావు అన్వేషించు. ఇప్పుడు అల్లు అర్జున్ లాగా ఒక ఎగ్జాంపుల్, సరిపోయినంత సంపద ఉంది కదా, తిండి బట్ట కుదవలేదుగా, అయినా సినిమా చేస్తున్నాడు చూడు. దట్ షోస్ ఇంట్రెస్ట్. అన్నీ ఉన్నంటే నేను అన్ని పనులు ఆపుకుంటామని కాదు, సాక్షార్థం ఏంటంటే పనులు అయిపోతాయని కాదు. నీ ప్రశాంతత చెడకుండా, నీ ఇంటిగ్రిటీ చెడకుండా అసలు నువ్వు ఏమేం చేస్తావు అన్నీ చెయ్యి. అప్పుడు వచ్చిందా నువ్వు సాక్షి, పోయినా సాక్షి, ఏం జరుగుతున్నా సాక్షి, అండ్ యు ఆర్ అబ్సల్యూట్లీ దేర్. కానీ అది అచీవ్ చేయడానికి టైం పడుతుంది. పట్టదు. ప్రాక్టీస్ చేస్తుంటే స్కిప్ అయిపోతావు. దానికి ప్రాబ్లం ఎక్కడ వచ్చింది? ప్రాక్టీస్లో లేదు, కంపెనీలో ఉండాలి. ఎప్పుడన్నా ఒకసారి కలుద్దాం. 24 hours ఐ థింక్ ఈజ్ ఎనఫ్ టు అండర్స్టాండ్ ఇన్ ఇట్స్ టోటాలిటీ. కానీ ఆ 24 hours నీకు గుర్తు చేసేవాళ్ళు ఉండాలి. నేను అట్లా ఒక 15-20 సార్లు కొందరికి అవకాశం ఇచ్చి నాతో ఉంచుకుందాం. 2009 నుంచి ఇప్పటి వరకు అంతే. నన్ను ఉంచుకోవాలి. అయితే దానికి ఒక ప్రీ కండిషన్ పెట్టిందా. సో ఇప్పుడు సాక్షి అనేది రావాలంటే మీరు ఫస్ట్ ఎమోషన్ తీసేయాలి లైఫ్లోకి. అంటే అనవసరంగా ఏడవడాలు, తలుచుకుని ఏడవడాలు, తర్వాత వేరే వాళ్ళ విషయాలు ఇంటర్ఫియర్ అవ్వడాలు తీసేస్తే ఈజీగా సాక్షి తెలుస్తుంది. లేకపోతే సాక్షి కాన్సెప్ట్గా మాత్రమే తెలుస్తుంది, అనుభవంగా తెలియదు, ప్రాక్టికల్గా తెలియదు. అంటే నీకు తెలియాలి నువ్వు అనుభవిస్తున్నట్టు.
నాకు విషయం అర్థమైంది కానీ నాకు వస్తలేదు అని మనం అంటున్నాం. అట్లాగా. సో ఇప్పుడు నీ మైండ్లో పోలికలు, స్థితి అది. పోలికలు తర్వాత అంతరాలు ఉన్నాయి. సాక్షి గురించి తెలుసుకుంటే ఇన్ఫర్మేషన్గా తెలుస్తుంది, చాలా బాగా తెలుస్తుంది. ఏం జరిగినా పట్టించుకోవద్దు, ఏం జరిగినా ఎమోషనల్ కావద్దు, ఏదో తెలుస్తుంది. బట్ యు ఆర్ నాట్ లివింగ్ దట్. ఇప్పుడు నేను చెప్తున్నది ఏంది, ఇది ఫస్ట్ ఎస్టాబ్లిష్ కావాలంటే ఇప్పుడు మనం పంట వేయాలంటే కొంచెం ఈ కలుపు గిలుపు తీస్తాం కదా, అవి తీయకుండా వేస్తే పంట పోయే అవకాశం ఉంది. అట్లా సాక్షి అనేది ఫస్ట్ సెటిల్ అవ్వాలంటే ఏ సాధన అక్కర్లే, ఏ పూజ అక్కర్లే, ఏమక్కర్లే, అనవసర ఎమోషన్స్ తీసేసి, నీకు ఎమోషన్ ఎక్కడైతే నువ్వు తెలుస్తుంది కదా ఆ టైంలో దాన్ని పట్టించుకో, ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. కానీ కొన్ని విషయాలలో ఒప్పుకుంటున్నా. ఇప్పుడు నేను రాసిన ఒక కథని ఉంది, అది చెప్పి ముగిస్తా. చిన్న కథ, జ్ఞానోదయ కథలని ఒక సిరీస్లో, చాలా చిన్న కథ. మీరన్న దానికి జవాబు అదే. ఇప్పుడు నా మనసులో ఉన్న ఆలోచనలు నేను ఎట్లా డీల్ చేయాలి. అప్పుడు గురువు చెప్తాడు, ఆలోచనలు నథింగ్ బట్ నీ వస్తువులే. వస్తువులు, మనుషులు, సిద్ధాంతాలు, ఆదర్శాలు, బౌండరీసే నీ ఆలోచనలు. చూడు, సూక్ష్మ వస్తువులు అన్ని ఏవైనా. అనుకో, ఇప్పుడు నీ మైండ్లో ఉన్న ఆలోచనలు ఎన్ని ఉన్నాయో తెలుసా? నువ్వెన్ని నా అనుకుంటున్నావో అవే ఆలోచనలు ఉంటాయి, మిగతా ఆలోచనలు ఉండవు. ఇది ఒక రహస్యం. నా వైలిన్ నీకు ఎప్పుడు ఆలోచనకు రాదు. ఇది నేను నీకు ఇచ్చేస్తుంది, ఈరోజు ఆలోచన వచ్చి కూర్చుంటుంది. నా వైలిన్ పలిగిపోతే నీకు బాధ అవుతలేదు, నా వైలిన్ పలిగిపోతే నీకు బాధ అవుతలేదు, నీ వైలిన్ పగిలిపోతే నీకు బాధ అవుతుంది, ఎందుకంటే నాకు డిస్టర్బ్ అవుతుంది. సో ఇట్లాంటి ఆలోచనలు ఎట్లా అంటే, నువ్వు ఆలోచనలు అంటే నథింగ్ బట్ నీ వస్తువులే. నా కప్పు, నా మగ్గు, నా బకెట్ ఉంటుంది కదా. సో నీ ఇంట్లో ఒక 2000 వస్తువులు ఉన్నాయి, అన్నిటిని బయటపడే అని చెప్తాడు. ఇంతే కథ. చెంబు ఇసిరేశాడు, చీపురు ఇసిరేశాడు, తట్టి ఇసిరేశాడు, బకెట్ ఇసిరేశాడు. ఫ్రిడ్జ్ దగ్గరకు వచ్చేసరికి అయిపోయింది. గురువుగారు ఇది ఒక్కటి ఇసిరేయలేకపోతున్నా. చూడు బెట్ట, ట్రై చేయి. ఒక 10 రోజుల్లో ఫ్రిడ్జ్ని విసిరేశాడు. మళ్ళీ రూల్ ఏంది, ప్రతిరోజు అన్ని ఇంటికి తెచ్చిపెట్టుకోవాలి. మళ్ళీ రేపు చెట్ట విసిరేశాడు, తట్ట బుట్ట, ఫ్రిడ్జ్ కూడా చక్కగా బయట పెట్టొచ్చాడు. గురువుగారు ఏ బరువు లేదండి, వెరీ నైస్. కానీ సర్టిఫికేట్ దగ్గర అవుతుంది, అది ఫ్రేమ్ కట్టించి పెట్టాను పిహెచ్డిది, చూడు. ఇంకా ఎక్కడెక్కడ అవుతుంది. ఫైనల్గా ఏం చెప్పాడంటే, సంవత్సరం గడిచిపోయింది, ప్రతిదీ ఏ సంశయం లేకుండా బయట పెడుతున్నా, ఏ బాధ లేదు, ఏ ఎమోషన్ లేదు. ఇంట్లో ఉన్నప్పుడు తుడుస్తున్నా, అన్నీ చేస్తున్నా, వాడుకుంటున్నా, బయట పెట్టినప్పుడు ఏ సంశయం లేదు, పెట్టేస్తున్నా. కొన్ని వస్తువులు ఎత్తుకుపోయారు కూడా, 3 పెట్టలేకపోతున్నా, నా వల్ల కావట్లేదు. ఏమిటి మా అమ్మ ఫోటో, నేను ఆరాధించే దేవుడి ఫోటో, నేను చాలా కష్టపడి సంపాదించుకున్న పిహెచ్డి. అప్పుడు గురువు ఏం చెప్తారంటే, ఈ 3 బయటపడేసి మిగతా అన్నీ తెచ్చుకుంటాడు. దట్ ఈస్ ద స్టోరీ. ఏదైతే ఇబ్బంది పడుతుందో అదొక్కటే మీకు ఛాలెంజ్, మిగతా అన్నీ కాదు. మిగతా అన్నిటితో ఏ ప్రాబ్లం లేదు కదా, ఆ ఒక్కటే ఉంటుంది. అది ఎక్కువ లేవు. మనసుని ఇబ్బంది పెట్టేది 1, 2, 3, 20, 25 ఉంటే మీరు నర్వస్ బ్రేక్లోనే చచ్చిపోతారు. అంత శక్తి మనసుకు లేదు. ఎంత పెద్ద స్థాయిలో ఉన్నవాడైనా వాడు అన్నిటిని తీసుకోడు, 1, 2 తీసుకొని వాటిలోనే సఫర్ అవుతాడు, వాటిలోనే ఛాలెంజ్లు చూస్తాడు, వాటిలోనే అచీవ్ చేస్తాడు. అంతే. కానీ అది అర్థం కాకుండా ఫస్ట్ నేను ఏమంటున్నా, ఫిగర్ అవుట్ చేయాలంటున్నా. ఇప్పుడు ఇంట్లో ఉన్న వస్తువులన్నిటితో పాటు ఆ వస్తువులు ఉన్నప్పుడు తెలియలే. ఏది పోతే నీకు సమస్య లేదు, అవన్నీ ఉంచుకో. ఏది పోతే ప్రాబ్లం అవుతుందో అదొక్కటి పంపి బయటికి, ఇంతే. ఇంతకు మించి వేరే సాధన. మైండ్లో కూడా అదే విధంగా దేని వల్ల ఇబ్బంది అవుతుందో అదొక్కటే, మిగతాదంతా అక్కర్లేదు. అంటే దాని తాలూకు అది లేకపోతే అంటే ఒక్కటే చోటనే వస్తుంది ప్రాబ్లం. పిల్లలు అనుకోండి, అంటే అటాచ్మెంట్ అనేది అన్నిటితో ఉంటుంది. దాంట్లో బలంగా నాటుకుపోయిన అటాచ్మెంట్స్ కొన్ని ఉన్నాయి, కొంచెం ఫీబుల్గా ఉన్నవి కొన్ని ఉన్నాయి, కొన్ని ఊరికి ఊగిసలాడే అటాచ్మెంట్స్ ఉన్నాయి, కొన్ని ఉన్నాయి కానీ పెద్ద ఏమి లేదు. ఇప్పుడు ఎవరన్నా టీ గ్లాస్ పట్టుకెళ్ళారండి, వాళ్ళు ఇవ్వలేదంటే పోనీలే. అదే నెక్స్ట్ అన్నది భార్య, మొన్న బంగారు చైన్ పట్టుకెళ్ళారు, అట్లా అనలేడు. ఆ
అబ్సల్యూట్లీ నో. సో ఇప్పుడు జ్ఞానోదయం యొక్క మానసిక స్థితి ఎట్లుంటుంది అనేది ఈ ఎగ్జాంపుల్తో మీకు అర్థమవుతుంది. అంటే వాట్ హ్యాపెన్స్ వెన్ యూ రియల్లీ స్టార్ట్ అండర్స్టాండింగ్ ద లైఫ్ కోర్. అర్థం చేసుకోవడం తెలియదు, చూడదు అలాంటివాడిని. ఇప్పుడు నీకు 100 వస్తువులతో సంబంధం ఉంది. సో ఆ 100 బాగుంటే నువ్వు బాగున్నావు అని తెలుస్తుంది. ఇది అవునా కాదా? అందులో నీ ఫోన్ కూడా ఉంది. ఇప్పుడు నువ్వు అనుభవించే ప్రశాంతతలో నీ ఫోన్ కూడా భాగస్వామి. నువ్వు వెళ్ళి లాకేసి వస్తే ఆ లాకు భాగస్వామి. ఈ అన్నిట్లో ఏ ఒక్కటి, ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్తే డోర్ లాక్ ఓపెన్ ఉన్నది, నీ ప్రశాంతత పోయింది. సాక్షి అయిన తర్వాత లాక్ ఎందుకు ఓపెన్ ఉందో చూస్తావు కానీ బాధ ఉండదు. కానీ ఇనిషియల్లీ మనం అనుభవించే అన్ని ప్రశాంతతల కారణం మనం లింక్ పెట్టుకుని బాగున్నాయి. పిల్లగాడు మంచి నిద్రపోతున్నాడు, బాగుంది. వాడికి దగ్గు వచ్చింది, నీ ప్రశాంతత వీకే. నీ ఫోన్ బాగా పనిచేస్తుంది, నీ ఫోన్లో నీ ప్రమేయం లేకుండా 5,000 వరకు పోయినాయి. దమా ఖరాబ్ అయిందా? నాకు ఒకసారి 1,20,000 పోయినాయి సైబర్ క్రైమ్లో. పోతే నాకు కూడా పోయింది ఒక 3 months బ్యాక్. సో బుద్ధి లేని వాడు ఎక్కువ వస్తువులతో సంబంధం పెట్టుకుని ఎక్కువ పరిచయం అవుతాడు. తద్వారా ఇవన్నీ బాగుంటే తప్ప వాడు ప్రశాంతంగా ఉన్నాడు. జ్ఞానోదయం అంటే రాను రాను వస్తువులు తీసేస్తూ వస్తాం అన్నమాట. రమణ మహర్షి ఏమి లేవు, ఇంకా బాధ ఎక్కడిది? బట్టలు కూడా లేవు చివరికి. సో మన పూర్వీకులు ఇవంతా వర్క్ చేశారు. నేతి 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 నేతి. నాకు ఒక అటాచ్మెంట్ ఉంది, నేను ఇంకా బ్రతకాలి. అది అటాచ్మెంట్ కాదు కాదా? నేను అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పదం మనం అటాచ్మెంట్ అంటే నీకు బాహ్యంగా ఉన్న దానితో ఉంటుంది. ఇది కోరికనా? అది ఏదన్నా కావచ్చు, అటాచ్మెంట్ అయితే కాదు. నువ్వు అటాచ్ చేయాలి అంటే అది నీకు బయట ఉండాలి. బయట ఉన్న దాన్ని నువ్వు పట్టుకొని నువ్వు దాన్ని వదిలిపెడతలేవు, ఇది అటాచ్మెంట్. పట్టుకున్నావు, వదిలిపెట్టావు, ఇది వైరాగ్యము. పట్టుకున్నావు, ఎప్పుడైనా వదలగలవు, జ్ఞానోదయం. అంటే నిన్ను బాధిస్తలేదు, హాయిగా ఉంచుకో. వస్తువులతో ఎందుకు కోపం? మనుషులు బాలేరా, బాగున్నారు, ఎప్పుడన్నా వెళ్ళిపో. నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఈ ప్రయోగం చేసిన, నాకు అప్పుడే స్ఫురణ కలిగింది. నేను ఒక ఎంపీ ఇంట్లో ఉంటుంటే, ఒక జర్నలిస్టు పిఏ ఉంటుండే. నేను అతనికి చెప్పాను, నేను వెళ్ళిపోవాలనుకున్నప్పుడు, అంటే నేను ఒక 3-4 days ముందు 10 days ముందు చెప్తాను అన్నాడు. నేను చెప్పాను, నో, నేను ఏ పనిలో ఉన్నా సరే నువ్వు వెళ్ళిపో అంటే వెళ్ళిపోతా. నిజంగానా అన్నాడు. నిజంగా, నన్ను ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. ఆశ్చర్యం, బాగుంది ఐడియా, ఇలా ఎవరు చెప్పరు. నేనేంటి ఒక 2-3 monthsలో నాకు ఆ ప్లేస్తో తెలియకుండా అటాచ్మెంట్ ఏర్పడ్డది. నేను పార్క్లో పడి దొరుకుతున్నా, అటాచ్ వచ్చి కాంతిభయ్య మీరు వెళ్ళాలి, ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది అన్నాడు. మొట్టమొదటిసారి కాన్ఫ్లిక్ట్ వచ్చింది నాకు, చెప్పింది నేనే. నాకు ఫస్ట్ టైం అనిపించింది, ఇంత మంచి ప్లేస్ వదిలి, ఈ థాట్ వచ్చింది నాకు. నేను వెంబడి చెప్పాను, ఒక 1/2 hour టైం కావాలి. ఇక్కడ ఉండకపోతే నాకు తెలిసేది. ఎన్ని రోజులు అనుకుంటే వెళ్ళిపోతాను, ఇప్పుడు తెలుస్తుంది అనుకుంటే వెళ్ళిపోలేకపోతున్నా. ఐ హ్యావ్ టు లుక్ ఎట్ మై థాట్. నేను ఒక్కసారి దూరం పోయి ఆ కోటి, ఆ బిల్డింగ్ అంతా చూసినాను. ఇది నాది కాదు, వెళ్ళిపోయినంత. నేను వెళ్ళిపోతున్నా. ఫస్ట్ టైం నాకు అనుభవం, నా జీవితంలో అలాంటి అనుభవం కాదు. నేను జనపతులు నడుస్తున్నా, నేను ఎటు పోతున్నానో నాకు తెలియదు. మొట్టమొదటిసారి నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, నడుస్తూ అట్లా శూన్యంలోకి వెళ్తున్నాను. నాకు తెలియదు నేను ఎటు పోతున్నా, నైట్ ఎక్కడ ఆగాలి, ఎవరి దగ్గరికి వెళుతున్నా. ఇప్పుడు ఎదురుగా ఎంత కొన్ని కోట్ల మంది వస్తున్నారు, బట్ ఎవ్వరు నా వాళ్ళు కాదు, నేను ఎవరికి తెలియదు. విదిన్ నో టైమ్ ఐ వాజ్ సో హ్యాపీ. మేబీ ఒక వ్యక్తి మరణిస్తే అట్లా ఉంటుంది, మజరు పోతుంది, ఎటు పోతుందో తెలియదు. అయితే థాట్ రావడం సహజమే, బట్ ఆ థాట్ దగ్గర అబ్జర్వేషన్ ఉంటే ఆ బాధ దుఃఖం ఉండదు. అబ్జర్వేషన్ కాదు, అబ్జర్వేషన్ అంటే మళ్ళీ ఛాయిస్ వచ్చింది. అంటే ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోమన్నారు కదా, ఇమీడియట్గా ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ వెళ్ళాలి అట్లా వచ్చింది, బట్ ఇమ్మీడియట్ అండర్స్టాండింగ్ వచ్చింది. నేను అప్పటికే చాలా సాధన చేసున్నా, అయినప్పటికీ దేర్ వాజ్ ఎ ఛాలెంజ్ అని చెప్తున్నా. ఓకే, ఇప్పుడు ఎలా ఉంటుంది, క్రికెట్ ఆడేవాళ్ళు ఏ కొత్త దేశంతో ఆడినా ఎవరెవరు బౌలర్స్ అని క్రాస్ చెక్ చేసుకుంటారా లేదా? ఎందుకంటే కొత్త బౌలర్ వస్తే నువ్వు బ్యాటింగ్ స్టైల్ మార్చాల్సి వస్తుంది. నీకు బ్యాటింగ్ రావడం వేరు,
వ్యక్తికి తగ్గట్టు, సమస్యకు తగ్గట్టు మళ్ళీ నువ్వు సాక్షిని చెక్ చేసుకోవాలి. నేను ఛాలెంజ్ చేసే సందర్భం ఎప్పుడన్నా రావచ్చు. చాలాసార్లు ఏ గురువులు అయితే ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి, హాయిగా ఉండాలని చెప్పేవాళ్ళు, వాళ్ళు 5-10 నిమిషాలు పరిచయం అయిన మూమెంట్స్ వచ్చింది వాళ్ళ లైఫ్లో. కానీ దే హ్యావ్ అండర్స్టూడ్ దిస్ ఈజ్ హౌ మైండ్ ఫంక్షన్స్. మళ్ళీ మేలుకొని మళ్ళీ అన్ని పనులు చక్కబెట్టుకుంటారు. అంటే వన్స్ సాక్షిగా నిలిచినా కూడా మధ్య మధ్యలో జరగచ్చు ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఎందుకంటే స్టాటిక్ కాదు, హెల్త్ లాంటిది, దాని పట్ల ఎరుకపోతుంది. ఒక్కొక్కసారి సాక్షిగా నిలిచినా కానీ అవుతుందా? జరుగుతుంది. అదే కదా, తనలా ఉన్నా కూడా అలా జరిగింది. దట్స్ ద బ్యూటీ. అంటే ఒక్కసారి నిలిచిపోతే గవర్నమెంట్ జాబ్ వచ్చినట్టు అట్లా ఉండదు. అది ఓకే, ఉంటది అనుకుంటున్నాను. ప్రైవేట్ జాబ్ కంటే అధ్వానం అన్నట్టు. అసలు ఎప్పుడు ఉంటుందో తెలియదు. అంటే నువ్వు ఎప్పుడు నీ ఎరుకలో ఉన్నావు సాక్షి. ఎప్పుడన్నా మీరు బాగా ఖరీదైన నగలు పెట్టుకున్నారా? పెట్టుకుని పెళ్ళికి వెళ్తే మీరు ఎక్కడ తిరిగినా నగల మీద దృష్టి ఉంటుంది. అట్లుంటుంది సాక్షి. అయినా ఎప్పుడుందో పోవచ్చు. ఒక క్షణం ఉంటుంది, ఇక్కడ గుర్తుండదు, కానీ టక్కున గుర్తు వస్తుంది, రికలెక్ట్. ఓకే. సో అత్యంత అమూల్యమైన నగ అన్నట్టు సాక్షి. ఇట్ ఇస్ ఆల్వేస్ దే. నేనేమనుకుంటా అంటే ఒకసారి వచ్చిన తర్వాత అందుకే పోదు. అది మీదే. పోవడానికి కారణం సాక్షి కాదు. సాక్షిని మరచిపోయేలా చేసిన సంఘటన ఏదో వస్తుంది. యూ లాస్ట్ ఇన్. అంటే ఇది ఎలా ఉంటుంది, నేను ఎలాంటి నదిలోనే ఈత కొడతాను, సునామీ వస్తే దాంట్లో 5 నిమిషాల కొట్టుకుపోయి మళ్ళీ వాడు కుదుట పడ్డ తర్వాత మళ్ళీ కొడతాడు కదా. సో అలాంటి సందర్భాలు రావు, కానీ అలాంటివి రావచ్చు. ఇట్ ఇస్ నాట్ స్టాటిక్, ఇట్ ఈస్ వెరీ డైనమిక్. నిరంతరం ఎరుక అవసరం. సాక్షి వచ్చేసింది, టాటా బాబే లా ఉండదు. అది వచ్చిందంటే నువ్వు నిరంతరం ఎరుకలో ఉన్నట్టు. ఇంకా పోదు అది. ఐఎమ్ సేయింగ్ ఇట్ విల్ నాట్ గో. కానీ దీంట్లో ఒక బ్యూటీ ఏమిటి, సాక్షి వచ్చిన తర్వాత నువ్వు అనుకుంటే సాక్షిగా లేనట్టు ప్రవర్తించవచ్చు. నీ ఛాయిస్ అది. అనుకుంటే అటాచ్మెంట్లో పడవచ్చు, అనుకుంటే నువ్వు బహుబంధాలు ఇరుక్కోవచ్చు. నేను ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేశా. నాకు సిగ్మాయిడ్ కోలన్ డైవర్టికులైటిస్ కొలనోస్కోపీ చేయాలి, దానికి అనస్థీషియా ఇస్తారు. అయితే నేను అన్నా ఎక్కువ పెయిన్ ఉంటుంది అంటే, ఏం లేదు మేడం తక్కువ ఉంటుంది మీ ఇష్టం అంటే, సాక్షి సాధన చేద్దాము ఇయ్యొద్దు అన్నారు. చుక్కలు కనబడ్డాయి. కనిపిస్తాయి అంటే అన్నిట్లో పనికిరాదు. అయితే అబ్బో 1.00% నేను సాధించలేదు అనుకున్నా. దానికి లింక్ పెట్టొద్దు. ఇప్పుడు సంపూర్ణ ప్రకృతికి సంబంధించిన ఆరోగ్య స్థితులు ఉన్నాయి. సహజంగా వచ్చే అనారోగ్యాలను సాక్షిగా చూడాలి. కాలు ఇరిగినప్పుడు నేను సాక్షిగా చూస్తా అంటే కుదరదు. టేక్ అనస్థీషియా అండ్ విట్నెస్ టు దట్. ఓకే. అంటే మనిషి యొక్క మైండ్కి ఒక స్థాయి పెయిన్ అనుభవించే శక్తి మాత్రమే ఉంటుంది. మరి కొందరు ఒక యోగి హార్ట్ ఆపరేషన్ ఏదో అనస్థీషియా లేకుండా చేయించుకున్నారు. ఐ డోంట్ బిలీవ్. అంటే నేను అతన్ని ప్రామాణికంగా తీసుకోను. దానికి సాక్షికి ఏం సంబంధం? ఓర్చుకునే శక్తి ఉంటుందేమో. రమణ మహర్షి కూడా అది వేరు. తన పరిధిలో ఉన్న నొప్పి అది. ఇప్పుడు సర్కోమా అనేది ఎలా వస్తుంది, ఇలా చిన్న గాయమై కొంచెం కొంచెం పెరిగి దురద పెడుతుంది, ఇలా కొంచెం కొంచెం పెరిగి అట్లా చైన్ డ్యామేజ్ చేస్తే తర్వాత బాడీ అంతా పాకుతుంది. నువ్వు విట్నెస్ కనుక చేస్తే నీ పరిధిలో ఉన్న పెయిన్ వరకు మాత్రమే నువ్వు విట్నెస్ చేయగలవు. ప్రకృతి నియమం దాటి ఇప్పుడు పైనుంచి కప్పు కూలింది, యూ కెనాట్ విట్నెస్. మళ్ళీ ఒక ఓషో ఒకటి చెప్తాడు మన్సూర్ గురించి, అనలాక్ అంటాడు. అయితే చెయ్యి కట్ చేసినా గానీ అది వేరే. అంటే అన్ని అక్కడ వాళ్ళకి సాక్షికి క్షేమం తెలియదు. అక్కడ ఒక రకమైన ఉర్రూతలూగిపోయే ఒక స్థితి ఉంటుంది. అంటే ఎప్పుడన్నా అరబ్ కంట్రీస్లో ఇట్లా ఎవరన్నా రోడ్డు మీద నిలబెట్టి కొట్టి చంపుతున్నప్పుడు వాతావరణం చాలా అజేలుగా ఉంటుంది. మనం అనుకున్నట్టు సినిమాలో చూపించినట్టు ఉండదు. అక్కడున్న ప్రతి మైండ్ ఒక రకమైన ఆవేశంలో ఊగిపోతుంటుంది. అందుకని నొప్పి తెలియదు. ఇప్పుడు కొట్టుకుంటున్నప్పుడు చాలా కొట్టుకుంటారు, నొప్పి తెలియదు. ఎందుకంటే నీ ఆవేశం దాన్ని ఓవర్ పవర్ చేస్తుంది. నువ్వు ఇంటికి వచ్చినాక ఒక్కొక్క ఈ కీలో ఏలు గుంజుతుంటుంది మెల్లగా. సో అది కాంటెక్స్ట్ వేరే. ఎప్పుడన్నా మీరు మాస్ ఎగ్జిక్యూషన్ కానీ లించ్ చేసే వీడియోస్ చూస్తే యూ విల్ సీ ఊరికే కూల్గా ఉండదు. అందరూ అరుపులు కేకలు, ఒక రకమైన భయావహ వాతావరణం క్రియేట్ చేసి రాళ్లతో కొట్టి దాన్ని కౌంటర్ చేయడానికి వాడు నినాదాలు చేస్తాడు, వీళ్ళు నినాదాలు చేస్తారు. ఒక రకమైన ఉన్మత్త స్థితి వస్తుంది. అక్కడ వాడిని అట్లా చేస్తారు. సో ఆ కాంటెక్స్ట్ వేరే. సో ప్రతిదీ సాక్షి కిందికి రాదు. సాక్షి అనేది అమ్మాయి ఒక్క లాలిత్యం కంటే
1,00,000 రెట్లు లాలిత్యమైనది అది. ఇట్స్ వెరీ సటిల్. దాంట్లో ఈ తరహా హార్ష్నెస్ లేవు. ఒక స్థాయి వరకు ఉంటుంది, బాడీ కొలాప్స్ అయింది, ఉన్నదేదో ఉంటుంది అంతే. నేను చెప్పేది నియంత్రణకు సంబంధించిన విషయాలు కావు. నేను ఓర్చుకుంటా, అసలు ఓర్చుకోవడమే ఉండదు. సాక్షిస్తే యూ రెస్పాండ్. బాడీ ఏడుస్తే ఏడుస్తుంది, చూస్తున్నారు. సో మనం రకరకాల ఎగ్జాంపుల్స్తో దాన్ని కరప్ట్ చేయొద్దు. అత్యంత ఆరోగ్యకరంగా చాలా మంది గురువులు ఇట్లనే చెప్తుంటారు. ఎలా? సాక్షి భావం, అది ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా, ఆయన సాక్షిగా చూస్తున్నాడు, నేను తెలియదు. ఇప్పుడు ఎవరిది నమ్మాలి? అతను చెప్తే నమ్మాలి. ఓకే, ఇప్పుడు ఎవరైనా అతను చెప్తే నమ్మాలి. ప్రాక్టికల్గా చేసి ఇప్పుడు నేను చెప్తున్నా, ఐఎమ్ విట్నెసింగ్ మై లైఫ్. కొన్నిసార్లు విట్నెస్ పోతుంది, నేనే చెప్తున్నా, కానీ అది చాలా తక్కువ సెకండ్స్లో ఇట్ ఈస్ రిస్టోర్డ్. ఎందుకంటే నువ్వు ఊహించని ఒకానొక పరిణామం నీ మనోధర్మానికి, నీ శరీర ధర్మానికి అడ్డుకట్ట అయినప్పుడు ఇట్ మే నాట్ స్టే. నేను పుస్తకం చదివి చెప్తలేను. ఇప్పుడు నేను చెప్పింది అందరూ అబద్ధం అన్నా నాకు తెలియదు, నాది నాకు సత్యం. రెండోది, నేను ఎవరిని ఒప్పిస్తలేను. జోహే అది చెప్తున్నా అంతవరకు. అయితే ఎవరు అనుభవిస్తున్నారో వాళ్ళు చెప్పిందే సత్యం, మిగతాదంతా ఇన్ఫర్మేషన్. ఓకే. కానీ ఇప్పుడు సాక్షిగా చూసేది మనసు చూస్తుందా, మనసే ఆత్మ చూస్తుందా? అసలు ఇప్పుడు ఇంకొక చర్చ ఉంది, ఎప్పుడన్నా చెప్పుకుంటే బాగుంటుంది. ఇప్పుడు టైం సరిపోదు. దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ మైండ్, హార్ట్ అండ్ సోల్. ఈ మూడు ఒక్కటే. ఈ మూడు ఒక్కటే. ప్రపంచం దూరింది, మనసు అయింది. అంటే కరప్షన్ దూరితే మనసు అయింది. అదే ఆలోచన రకరకాల పొల్యూషన్ వల్ల అది మనసుగా కనిపిస్తుంది, అది మనసుగా తిరుగుతుంది. ఇప్పుడు ఒక మనిషిలో ఈ ప్రపంచం డిసప్పేర్ అయిపోయింది, వాడు హృదయంగా తిరుగుతుంటాడు. మనసుకి హృదయానికి ఏం తేడా లేదు. నేను ఒక అమ్మాయికి మనసు ఇచ్చాను, ఒక అమ్మాయికి హృదయం ఇచ్చాను. వాట్ ఈస్ ద డిఫరెన్స్? హృదయం ఇచ్చాను అంటే లవ్ అన్నట్టు, మరి మనసు ఇచ్చానంటే మనసు అంటే ఇష్టం. కులము, మతము, ఆస్తులు అన్నీ చూసి ఎంచుకుంటే నువ్వు మనసిస్తావు. నువ్వు హృదయం ఇచ్చినావంటే యు ఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ ఎనీథింగ్. అంటే అన్కరప్ట్ థాట్ ఈజ్ హార్ట్, కరప్ట్ థాట్ ఈజ్ మైండ్. ఇప్పుడు నేను ఒక అమ్మాయికి నా ఆత్మనిచ్చానండి, నేను అనే భావన డిసప్పేర్ అయిపోయింది. సో పర్సన్ అండ్ పర్సన్ థాట్, పర్సన్స్ హార్ట్. ఈ థాట్, ఈ మైండ్, ఈ హార్ట్ అన్న ధారణ కూడా పోయింది అన్నట్టు. సో ఈ హార్ట్లోకి ఎంటర్ అయిన తర్వాతనే సోల్ ఎంటర్ అయింది. నేను చాలా ప్యూర్గా ఉన్నా అని చెప్తున్నా. ఇప్పుడు చెప్పడం మానేసి యు ఆర్ వాకింగ్ యాజ్ ఎ ప్యూర్ ఎంటిటీ. దట్ ఈస్ అ సోల్ వాకింగ్ అన్నట్టు. సో అనుకుంటే అదే మనస్సు, అదే ఆలోచన మనస్సు అయింది, అదే ఆలోచన హృదయం అయింది, అదే ఆలోచన ఆత్మ అయింది. బికాస్ ఆఫ్ ఇట్స్ కలర్ అండ్ నేచర్. అట్లా ఏదైతే మూలమైన ఈ థాట్ ఉందో, విచ్ ఇస్ అన్కరప్టెడ్, అది ప్రకృతి అన్నట్టు. అది శ్వాసలాగా వస్తుంటుంది, పోతుంటుంది. దాని స్వభావం అది. ఇట్ వోంట్ స్టే. ఇప్పుడు ఇదొంది ఫ్లవర్ వస్తుంది, ఇట్ వోంట్ స్టే, నిలబడదు అది. అట్లా మైండ్ కరప్ట్ నిలబడుతుంది, ఫ్రీజ్ అవుతుంది, గట్టిగా అవుతుంది. హృదయం స్పందిస్తుంటుంది అట్లా. సో అన్నీ ఒకటే. ఇప్పుడు చూసేది మాత్రం మనసే, ఏదైనా మనస్సే. మనసు అనేది మీ విండో. మనసు ఇప్పుడు ఉదాహరణ ఉంటుంది కదా, సూర్యభగవానుడు 7 అశ్వాల మీద వస్తున్నాడు. అట్లా మీ మనస్సు ఈ 5 ఇంద్రియాలను పట్టుకొని జర్నీ చేస్తూ ఉంటుంది. ఒక్కొక్క ఇంద్రియం బిగితే మనసు డెడ్ అవుతుంది, ఉండదు కదా. సో మైండ్ ఈజ్ నథింగ్ బట్ ద మెకానిజం విచ్ గ్యాదర్స్ ఇన్ఫర్మేషన్. సో మనసు ఈజ్ నథింగ్ బట్ థాట్స్, అంతే. లాంగ్వేజ్ అంతే. ఇప్పుడు లాంగ్వేజ్ లేదనుకోండి, ఇప్పుడు థాట్స్ ఉంటాయి. థాట్ ఈస్ డిఫరెంట్ దెన్ లాంగ్వేజ్. పుట్టగానే అసలు వాడికి భాషని నేర్పించలేదు, ఒక అడవిలో పెరిగాడు. అప్పుడు ఆయనకేమి ఉండవు. సరే, ఎగ్జిస్టెన్షియల్ థాట్స్ ఉంటాయి. ఒక పులి నిన్ను చూసింది, ఇట్లా చూసింది, ఇట్లా. ఇది కూడా సద్గురు చెప్పాడు. ఇది బ్రేక్ఫాస్ట్ లంచా అనుకుంటుంది అంతే. థాట్ ఉంది, కానీ ఎగ్జిస్టెన్షియల్ థాట్ ఉంది. అది నీకు ఇట్లా చూస్తుంటే నీ డ్రెస్ చూస్తలేదు, అది నీలో బ్రేక్ఫాస్ట్ని చూస్తుంది. తోడబోతుందా? వచ్చిందంతా లాంగ్వేజ్ తో ప్రాబ్లం కాదు.
కాదా? కాదు. అనుకుంటే అన్ని ప్రాబ్లమ్సే. మనం నెగెట్ చేసి వస్తే ఏది ప్రాబ్లం కాదు. అంటే ఈ ప్రపంచంలో లాంగ్వేజ్ ప్రాబ్లం, అదే ఫారెస్ట్ ప్రపంచం కాదు కదా, అక్కడ లాంగ్వేజ్ లేదు కాబట్టి. అవును, లేదు, కరెక్టే. సో చిన్నప్పటి నుంచి అలా పెంచితే ఎగ్జిస్టెన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అంతే, ఎగ్జిస్టెన్షియల్. అప్పుడు అందరూ అంతే, ఆది మానవులు. ఇప్పుడు ఒక కుక్కని సర్వేలేం చేస్తలేదు, గమనించారా? అవును. మనుషులు అలా ఉంటే కనుక ఇప్పుడు కూడా ఒక ఇంట్లో 4 ఉన్నారు, నేను మా ఇంట్లోనే చెప్తాను, అందరికి చెప్తాను, విన్నర్ అర్థమై సావదు. ఎందుకంటే మైండ్ యొక్క టెండెన్సీ పట్టించుకోవడం. నేనంటే అసలు ఇంట్లోనే ఉందాం కలిసి. ఇప్పుడు ఈ గదిలో జరుగుతుంది. ఇప్పుడు బాలాజీ, నేను, టైసన్ ఎంతమంది ఉన్నారో, నేను అసలు ఎవరిని పట్టించుకోను. 0. నా జీవితంలో నేను ఎవరిని పట్టించుకోవడం లేదు. అంటే ప్రాక్టికల్లీ ఐఎమ్ సేయింగ్ దిస్. నేను ఉన్నా లేకపోయినా వాళ్ళు బాగానే ఉంటారు అంతే. ఎవడికి వాడికి తెలిసి ఎలా ఉండాలి, నువ్వెవడు చెప్పడానికి. అయితే నువ్వు అనుకున్నట్టు వాళ్ళు లేనంత మాత్రం బాగలేనట్టు కాదు. ఎదిగిన తర్వాత ఇప్పుడు చిన్న పిల్లలు పుడతారు, అది వేరే. అది అప్పుడు మనం ప్రకృతిలో కూడా పెంచుతుంది కావాల్సిన. అది ఎగ్జిస్టెన్షియల్ గా ఆ జ్ఞానం మీలోనుంది, పాపలోనూ ఉంది. అది ఖచ్చితంగా. ఇప్పుడు మీరు ఏ చదువుకోకపోయినా ఎలా పెంచాలి, ఎలా హోల్డ్ చేయాలి, ఎలా పాలియాలి, ఎలా సంరక్షించుకోవాలి అనేది మీకు బై బర్త్ తెలుసు. అది ఇన్స్టిట్యూట్ నేర్చుకునేది కాదు. అది ఓకే, అది మన అవిద్యాన్ని మనం ఫస్ట్ అనుకునేది అక్కడి నుంచి వచ్చింది. అటాచ్మెంట్ ఈజ్ ద ప్రాబ్లం. సరే, ముగిద్దాం. సో అందరు ఏ అటాచ్మెంట్ లేకుండా ఉండాలని కోరుకుంటున్నా. అన్నిటినీ వాడుకో, అన్నిటినీ గౌరవించు, అన్నిటినీ చాలా బాగా చూసుకో. ఇప్పుడు వైలన్ ఉంది, చాలా బాగా చూసుకో, దీనికి ఏదైనా రిపేర్ అయితే చేయించు. బట్ మేక్ షూర్ దీనికి ఇరిగిపోయినప్పుడు, నీ నుంచి వెళ్ళిపోయినప్పుడు ఏ బాధ లేదు, దుఃఖము బాధ ఏం లేదు. ఓకే, పోయిందంతే. అటాచ్మెంట్ ఇస్ ద ప్రాబ్లం. అదే ప్రాబ్లం. సో నేను నాకే ఒక వాల్ట్ డిస్నీ లాంటి స్టూడియో సెటప్ ఉంటే ఇట్లాంటి అన్నిటికీ షార్ట్ ఫిల్మ్స్ ఇస్తుంటుంది నేను, యానిమేషన్. నేను ఒక్కడిని చేయలేను, ఒక్కడిని జీవితంలో జరగదు. ఇప్పుడు ఈమె ఇక్కడ కూర్చుంది, షార్ట్ ఫిల్మ్ అంతే. ఈమె ఇట్లా కళ్ళు మూసుకొని కూర్చుంది, చుట్టుపక్కల వస్తువులు ఉంది. ఒక సన్న తాడుపోయి టీవీని పట్టుకుంది, ఇంకొక సన్న తాడుపోయి గ్లాసుని పట్టుకుంది. చూద్దాం. తర్వాత ఇంకొక సన్న తాడుపోయి కుక్క పిల్లని పట్టుకుంది. ఈ తాళ్ళు 3-4 రంగులు ఉన్నాయి. తర్వాత గొలుసులు కూడా వస్తున్నాయి. గొలుసును పోయి కొడుకుని పట్టుకుంది. దారం కంటే సన్న తాడుపోయి చీపుని పట్టుకుంది. దిస్ ఈజ్ హౌ మైండ్ ఫంక్షన్స్. హఠాత్తుగా ఇప్పుడు ఇది ఫస్ట్ స్టెప్ అయిపోయిందా, నెక్స్ట్ దారం దిగిపోయింది, చీపురిది. యు ఆర్ ఎట్ బ్లిస్. జస్ట్ ఈ గొలుసు కదిలితే నీ ఊగిపోయిన ఇట్లా కొడుకుకు సంబంధించింది. అర్థమైంది కదా? ఇంతే. దిస్ ఈజ్ మైండ్. ఇంతకుమించి ఏమి లేదు. ఇప్పుడు నేనేం చేస్తున్నా, అన్నిటికీ తాళ్ళు కడుతున్నా, కానీ అవి దారం కంటే అత్యంత బలహీనమైనవి. నా సైడ్ నుంచి గుంజుతలేను. ఇంతే ఇంతకుమించి. మీరు గుంజుతున్నారు అనుకోండి, నేను మీ వైపు వస్తున్నా కాసేపు, మీకు చిన్న భ్రమ కలిగేయడానికి. ఇతను నావాడే, ఏం లేదు అట్లాంటిది అనుకుంటే జస్ట్ నేను నిలబడితే తాడుదైపోతున్నాను.